హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ సరదాలు. ఇవాళ వచ్చి మనం వాషింగ్ మిషన్ క్లీనింగ్ ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. ఓకే, మా ఆయన వచ్చి నా మొహం చూపిబాకు, ఫస్ట్ వాషింగ్ మిషన్ చూపి అన్నారు. సరే అని వాషింగ్ మిషన్ చూపిస్తున్నాను. ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. చూసారంటే ఇది నేను ఆల్రెడీ క్లీన్ చేశాను కూడా చూసారంటే చాలా ఉంది. ఓకే, ఇప్పుడు ఫుల్గా క్లీన్ చేద్దామని ఇప్పుడు వాషింగ్ మిషన్ ఓపెన్ చేసాం. అంటే బట్టలన్నీ స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. ఎందుకు బయట క్లీనింగ్ అనేది ఈజీగానే ఉంది, చూడండి వీడియోలో మీకు తెలుస్తుంది. మొత్తం క్లియర్గా నేను వీడియో తీస్తున్నాను. ఇది కూడా అది మాత్రం నేను కొంచెం క్లీన్ చేశాను అంతే, కానీ ఫుల్గా క్లీన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మెయిన్ ఇదే మనకి బట్టలు అనేది స్మెల్ ఎందుకు వస్తున్నాయంటే ఇలా మనం పౌడర్ వాడుతున్నాం కదా, దానివల్ల ఇంత స్మెల్ అనేది మనకు వచ్చేసిద్ది. మనం ఎప్పుడైనా సరే ఒకసారి నెలకు ఒకసారి అయినా మనం వాషింగ్ మిషన్లో వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే ఇంత స్మెల్ అనేది రాదు. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు మనం. ఓకే, అది ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తున్నారు. ఏది మనం ఓపెన్ చేసినా అది కొంచెం భద్రంగా పెట్టేసుకోండి, మళ్ళీ మనం ఫిట్ చేయాలి కదా. ఓకే, అది ఓపెన్ అయిపోయింది చూసారా. అంటే లోపల ఎంత ఉందన్నమాట. ఎంత ఉంటే మన బట్టలు ఎలా ఉంటాయండి, స్మెల్లే వచ్చిద్ది. అందుకే ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేసాము. చేస్తే ఇంత ఉందన్నమాట. చాలా చాలా ఉంది. అది తర్వాత చూద్దాం. చూసారా దీంట్లో ఎంత ఉన్నది అనేది. బాగా క్లియర్గా చూసుకోండి. అంటే ఇది మనం బాగా క్లీన్ చేయాలి, చాలా టైం పట్టింది. కానీ ఈ వీడియో అనేది కొంచెం మీకు తగ్గించాను, కానీ చాలా పట్టింది మాకైతే. అట్లా అసలు మొత్తం పట్టేసింది, అసలు స్ట్రాంగ్గా పట్టేసుకుంది. అది కత్తి పెట్టి తీసినా కూడా రావట్లేదు. లాస్ట్ ఎండింగ్లో చూసారంటే మీకు చాలా వచ్చింది, మీకు అది కూడా చూపిస్తాను. చూసారా ఎలా వస్తుంది అనేది. అసలు బాగా అసలు పెయిన్, ఇది సున్నం టైప్లో మనం సున్నం మనం వేసామంటే ఎలా వచ్చేసిద్ది అలా వస్తుందన్నమాట స్ట్రాంగ్గా. చాలా స్ట్రాంగ్గా ఉండిపోయిందండి. అది మనం కత్తి పెట్టి తీసినా కూడా రావట్లేదు. చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందనేది. కానీ ఇప్పుడు అది ఓపెన్ చేసినాక మొత్తం క్లీన్ చేసి పెడితేనే కొంచెం బాగుంటుంది. అందువల్ల ఫుల్ క్లీనింగ్ అనేది జరుగుతుంది అక్కడ. సెంటర్లో ఒక మాట అన్నాను, అందుకే ఆయన అలా చూస్తున్నారు. అలా సరదాగా మాట్లాడుతూ అలా చేసేసాము, టైం తెలియలేదు. పెయిన్ వచ్చేస్తుంది.
అంటే ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేసినాక అది బయటికి ఎలా తీయాలనేది కొంచెం కష్టమైపోయింది. వాటర్ పోసి చూసారా అంత ఎలా ఉన్న వాషింగ్ మిషన్ ఇప్పుడు ఎలా ఉందనేది. అంటే మనం కొనేసి వదిలేస్తాం కదా, వదిలేసినాక అలా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇప్పుడు ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే బట్టలు స్మెల్ రావు, నీట్గాను ఉంటాయి. అందువల్ల మీరు ఇలా ట్రై చేయండి, ఈజీయే. నా మొహం ఎందుకు చూపిస్తున్నావే, అక్కడ చూపి అన్నారు, అందువల్ల చూపిస్తున్నాను. ఫిట్ చేస్తున్నారు. ఇప్పుడు అయిపోయింది వాషింగ్, క్లీనింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం అన్ని స్క్రూలన్నీ వేసేసుకొని టైట్గా ఫిట్ చేసేసుకొని బట్టలు వేసేసి ఉతికేయడమే. ఇంకా అది కూడా క్లీన్ అయిపోయిందండి. అది మాత్రం మనం 2 డేస్కి ఒకసారి మనం క్లీన్ చేసుకోవాలి. అదనేది అలా ఉంచబాకండి, దాంట్లో ఎక్కువ ఉండిపోయింది. ఫైనల్గా అయిపోయిందండి. ఇంకా చాలా టయర్డ్ అయిపోయారు. ఓకే, ఇప్పుడు వాషింగ్ మిషన్లో వాటర్ ఒక 3 టైమ్స్ మనం వాష్ చేసేసుకుంటే ఇంకా నీట్గా ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసారంటే ఎంత వచ్చిందని మీకు దాంట్లో చూపిస్తాను చూడండి. ఇదే అండి, దాని ఫుల్గా ఎంత ఉంది దాంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.